మన చిరంజీవి వాస్కులర్ అండ్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ దేశంలోనే బెస్ట్ వాస్కులర్ అండ్ ఎండోవాస్కులర్ ఫెసిలిటీస్ అండ్ ఆల్ మల్టీ స్పెషాలిటీ కేర్. నమస్కారం అండి, నేను డాక్టర్ మోహన్ శ్రీనివాస్ మాట్లాడుతున్నానండి. ఈ రోజుల్లో ప్రతి చోట ల్యాబ్స్ అనేవి వచ్చేసాయి. రక్త పరీక్షలు ఇచ్చేటప్పుడు కొన్ని పరీక్షలు ఖాళీ కడుపును తీసుకోవాలి, ఫాస్టింగ్లో చేయాలని చెప్తారు, కొన్ని తిన్న తర్వాత అంటారు, అది తెలిసిందే. ఏ ఏ పరీక్షలు మీరు ఖాళీ కడుపులో ఇవ్వాలి అనేటటువంటి మీకు తెలుసుకోవడం అవసరం. ఎందువల్ల మీరు ఖాళీ కడుపులో ఇవ్వకపోతే పరీక్షల్లో తేడాలు వచ్చే అవకాశం ఉంది. అదేదో జబ్బు ఉందని మీరు అపోహపడి కంగారు పడేటటువంటి సిట్యువేషన్ చాలా కామన్గా జరుగుతూ ఉంటుంది. సో ఏ ఏ పరీక్షలు ఖాళీ కడుపులతో ఇవ్వాలి? ఖాళీ కడుపు అంటే ఏమిటి? రాత్రి మీరు భోంచేసిన తర్వాత పొద్దున్న మీరు లేచిన తర్వాత ఏమీ తినొద్దు, తాగొద్దు. మంచినీళ్ళు తప్ప మీరు కాఫీ, టీ, ఛాయలు ఇట్లాంటివి ఏమి తీసుకోకుండా ఇవ్వాల్సినటువంటి రక్త పరీక్షలు కొన్ని ఉంటాయి. 8 నుండి 12 గంటల దాకా మీరు ఖాళీ కడుపుతో ఉండి ఈ పరీక్షలు ఇవ్వాలి. ఏమిటేమిటి ఇవ్వాలి? షుగరు, ఖాళీ కడుపులో షుగర్ ఇవ్వడం, ఫాస్టింగ్ బ్లడ్ షుగర్ అంటారు. దీనికి కనీసం అధమం 8 గంటలు ఖాళీ కడుపుతో ఉండాలి. 12 గంటలు అయితే ఇంకా మంచిది. ఫాస్టింగ్ లిపిడ్ ప్రొఫైల్, కొలెస్ట్రాల్ పరీక్ష, కొలెస్ట్రాల్ అని చెప్పకూడదు, ఫాస్టింగ్ లిపిడ్ ప్రొఫైల్ అని చెప్పాలి. కనీసం 12 గంటలు మీరు ఖాళీ కడుపుతో ఉన్న తర్వాత మాత్రమే ఇవ్వాల్సినటువంటి పరీక్ష ఇది. మూడవది ఐరన్ పరీక్షలు. ఇప్పుడు కామన్గా ఎవరైతే రక్త పరీక్షలు చేసుకునే ప్యాకేజీల్లో అడిగినా అడగకపోయినా ప్యాకేజీలు ఉందని చెప్పేసి ఐరన్ పరీక్షలు చేస్తున్నారు. సో ఇవి కరెక్ట్ రిపోర్ట్ రాకపోతే ఐరన్ తక్కువ ఉందని నెలల తరబడి మందులు మింగాల్సినటువంటి ఆ మందుల ద్వారా కడుపు అప్సెట్ రావడం, మలబద్ధకం రావడం, వాంతులు రావడం ఇట్లాంటివి వస్తున్నాయి. సో ముందు పరీక్ష ఇవ్వడం జాగ్రత్తగా సరిగ్గా ఇవ్వండి. ఖాళీ కడుపుతో మాత్రమే ఐరన్ పరీక్షలు ఇవ్వాలి. తర్వాత B12 అనేటటువంటి వైటమిన్ పరీక్ష కూడా ఖాళీ కడుపుతోనే ఇవ్వాలి. ఐరన్ అలాగే వైటమిన్ B12 ఖాళీ కడుపుతో ఇవ్వాల్సినటువంటి పరీక్షలు. ఇంకొకటి ఆశ్చర్యకరంగా తోస్తుంది కానీ ప్రెగ్నెన్సీకి యూరిన్ పరీక్ష చేసుకుంటారు. ఇవి కూడా ఖాళీ కడుపుని చేసుకోవడం అనేది అవసరం అమ్మ. సో రక్త పరీక్ష కాదు, యూరిన్ పరీక్ష ఖాళీ కడుపుతో చేసుకోవాలి. ఇవి నేను చెప్పినటువంటి ఈ లిస్ట్ ఏదైతే ఉందో ఇవి ఖాళీ కడుపుతో మాత్రమే చేసుకోవాలి. షుగరు, కొలెస్ట్రాల్, ఫాస్టింగ్ లిపిడ్ ప్రొఫైలు, ఐరన్ పరీక్షలు, వైటమిన్ B12 పరీక్ష, యూరిన్ ప్రెగ్నెన్సీ పరీక్ష, రక్తం కాదు, ఇవన్నీ కూడా ఖాళీ కడుపుతో మాత్రమే చేసుకోవాలి. కొలెస్ట్రాల్ పరీక్ష అయితే 12 గంటలు ఉండాలి. ఇవన్నీ కూడా 12 గంటలు ఖాళీ కడుపుతో ఉన్నట్లయితే మీకు రిపోర్ట్ కరెక్ట్గా వచ్చే అవకాశం ఉంది. కాఫీ తాగేసి నేను పొద్దున్నే కాఫీ తాగకుండా ఉండలేను, టీ తాగకుండా ఉండలేను అని చెప్పేసి టీలు కాఫీలు తాగేసినట్లయితే రక్త పరీక్ష సరిగ్గా రాదు. అది గుర్తుపెట్టుకోండి. ఈ లిస్టులో థైరాయిడ్ పరీక్ష లేదు అని నేను గుర్తు చేస్తున్నాను మీకు. థైరాయిడ్ పరీక్ష ఫాస్టింగ్లో ట్యాబ్లెట్ వేసుకున్న రక్త పరీక్ష ఫాస్టింగ్లో ఇవ్వాల్సినటువంటి అవసరం లేదు. ఎప్పుడైనా ఇవ్వచ్చు, సరే ప్యాకేజీలో ఇస్తే ఇచ్చేయండి. థైరాయిడ్ పరీక్ష మాత్రమే చేసుకోవాలి అనుకుంటే అది మాత్రము ఫాస్టింగ్ ఇవ్వాల్సిన అవసరం లేదు. ఎప్పుడు మీరు డాక్టర్ దగ్గరికి వెళ్ళినా థైరాయిడ్ డైరెక్ట్గా చేసుకోవచ్చు. ఎర్లీ మార్నింగ్ ఫాస్టింగ్ దాకా థైరాయిడ్ 1 మాత్రమే అయితే వెయిట్ చేసుకోవాల్సినటువంటి ఫాస్టింగ్ ఉండాల్సినటువంటి అవసరం లేదు. ఇకపోతే ఇది మనం ఫాస్టింగ్లో రక్త పరీక్ష ఇవ్వాలి కాబట్టి మీరు ఏమేమి జాగ్రత్తలు తీసుకోవాలి అంటే, ఇప్పుడు పొద్దున్న మీరు ఎప్పుడు ల్యాబ్కి వెళ్తారో లేకపోతే మీకు ఇంటికి వచ్చి ఎప్పుడు రక్తం కలెక్ట్ చేసుకుంటాడో ముందు అది ఫిక్స్ చేయండి. అది ఫిక్స్ అయితే ముందు రోజు తిండి ఎప్పుడు తినాలని ఫిక్స్ చేసుకోవచ్చు కదా. లేకపోతే అతను రావడం మీరు వెళ్ళడము, పొద్దున్న 7ంటికి మీరు బ్లడ్ ఇస్తున్నారనుకోండి, ముందు రోజు సాయంత్రం 7ంటికల్లా అన్నం తినాలి. లేకపోతే అది డిలే అయ్యే కొద్దికి మీకు అది నష్టం. సో ముందు ప్రిపేర్డ్గా ఉండాలి. మీరు పొద్దున్న ఎప్పుడు బ్లడ్ ఇస్తారో చూసుకుని దానికి 12 గంటల ముందే మీరు తిండి ఫినిష్ చేయడం, డిన్నర్ ఫినిష్ చేయడం అనేది చాలా ముఖ్యం. అది చేయడం అనేది అవసరం. నెక్స్ట్, ఆ రోజు మీరు ఒకవేళ తిన్న తర్వాత బ్లడ్ ఇచ్చే అవసరం ఉందనుకోండి, షుగర్ తిన్న తర్వాత ఇస్తారు, తినక ముందు ఇస్తారు. తినక ముందు ఇచ్చేటట్లయితే ఏమి తినాలి అనేటటువంటిది మామూలుగా అయితే గ్లూకోజ్ తీసుకోవాలి. అది ఒక 90 గ్రాముల గ్లూకోజ్ తీసుకోవాలి. లేదా మీరు టిఫిన్ ఏదైతే ఉందో అది అక్కడ ల్యాబ్కి పట్టుకెళ్ళి రెండోసారి మీరు బ్లడ్ శాంపులింగ్ ఏదైతే ముందు ఖాళీ కడుపుని ఇచ్చిన తర్వాత తిండి తిన్న తర్వాత మామూలుగా వేసుకునే మీరు ట్యాబ్లెట్ వేసుకున్న తర్వాత అప్పుడు ఈ రెండో షుగర్ పరీక్ష గంటన్నర తర్వాత, రెండోసారి తిన్న గంటన్నర తర్వాత, కనీసం గంటన్నర అయితే పర్ఫెక్ట్. దాంతో లేట్ అయ్యే కొద్దికి మళ్ళీ అది మారిపోతుంది. 90 నిమిషాలు లేదా గంటన్నర తర్వాత రెండో షుగర్ వాల్యూ అనేది మీరు ఇవ్వాలి. తిండితో ఇచ్చే పరీక్షలకి బీపీ ట్యాబ్లెట్కి ఎట్టి సంబంధం లేదు, థైరాయిడ్ ట్యాబ్లెట్కి సంబంధం లేదు.
కానీ థైరాయిడ్ ట్యాబ్లెట్ ఆ థైరాయిడ్ పరీక్ష మీరు ఫాస్టింగ్లు ఇస్తే మాత్రం థైరాయిడ్ ట్యాబ్లెట్ వేసుకోకుండా రక్త పరీక్ష ఉండి, అదొకటి మాత్రం ఎక్సెప్షన్. బీపీ ట్యాబ్లెట్ మాత్రం ఏ రోజుకి ఆ రోజు మీరు టైం ప్రకారం వేసేసుకోండి. సో షుగర్ ట్యాబ్లెట్లు తిన్న తర్వాత పొద్దునే ఏమైనా ఉంటే వేసుకోండి. నేను నా పరీక్ష చేసుకోదలుచుకున్నానని ట్యాబ్లెట్లన్నీ ఆపేసేసి రక్త పరీక్ష చేయడం అనేది అది తప్పు. అలా చేయకూడదు. పరీక్షలు వాడుకుంటూ అప్పుడు మీరు రక్త పరీక్షలు ఏ దానికైనా చేసుకోవాలి. ఆ రోజు థైరాయిడ్ పరీక్ష చేసుకోదలుచుకున్నట్లయితే ఆ రోజు పొద్దున్న థైరాయిడ్ మాత్రం వేసుకోవద్దు. థైరాయిడ్ ట్యాబ్లెట్ వేసుకుంటే అది పెంచుతుంది, ఆ థైరాయిడ్ హార్మోన్ పెంచుతుంది. సో ఇది అర్థమైనా కాకపోయినా థైరాయిడ్ ట్యాబ్లెట్ మాత్రం వేసుకోవద్దు అనేటటువంటి తెలుసుకుంటే చాలు. ఇవ్వండి ఖాళీ కడుపుని ఇవ్వాల్సిన పరీక్షల లిస్టు. ఇంకొకటి యాడ్ చేయొచ్చు దీంట్లో, ఒకవేళ మూత్రం కల్చర్కి ఇవ్వాల్సిన వాళ్ళు అది కూడా ఎర్లీ మార్నింగ్ శాంపుల్ ఇవ్వాలి. ఖాళీ కడుపుని ఇవ్వాలని కాదు, ఎర్లీ మార్నింగ్ శాంపుల్ పొద్దున్నే లేవంగానే మొదట యూరిన్ ఏదైతే పాస్ చేస్తారో ఆ యూరిన్ శాంపుల్ పట్టినట్లయితే, యూరిన్లో చీము ఉన్నట్లయితే, ఇన్ఫెక్షన్ ఉన్నట్లయితే అది తెలుస్తుంది. అదే ప్రెగ్నెన్సీకి కూడా అదే పనికి వస్తుంది. ఇది రామాయణంలో పిడకల వేట అన్నట్టుగా ఇది ఎలాగూ ఏదో ఎర్లీ మార్నింగ్ చేసేది కాబట్టి చెప్తున్నా. బ్లడ్ సంబంధించింది కాదు, బట్ గుర్తుపెట్టుకోవడానికి మీకు మీ నాలెడ్జ్ కోసం చెప్పడం జరిగింది. ఇది ఖాళీ కడుపుని ఇవ్వాల్సినటువంటి రక్త పరీక్షలు, ఎర్లీ మార్నింగ్ ఇవ్వాల్సినటువంటి యూరిన్ పరీక్షల గురించి ఇవాళ మనం మాట్లాడుకున్నాం. ఏ జాగ్రత్తలు తీసుకోవాలో కూడా చెప్పాను. ఈ వీడియో వల్ల మీకు రక్త పరీక్షల్లో, యూరిన్ పరీక్షల్లో బెటర్ రిజల్ట్స్ రావడానికి మీకు ఇది సాయం చేస్తుందని నా నమ్మకం, ఆశ అండి. నమస్కారం.